మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 మార్చి 30వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. అయితే ఉగాది వచ్చేలోపు వంటగదిలో ఉండే ఈ వస్తువులను బయటపడేయాలి, లేదంటే కొత్త సంవత్సరంలో కష్టాల పాలవుతారు. వంటగదిలో ఇలాంటి వస్తువులు అస్సలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఉగాదిలోపుగా ఆ వస్తువులను తొలగించి కొత్త సంవత్సరంలో ఐశ్వర్యాన్ని ఆహ్వానించండి. అలా కాకుండా ఈ వస్తువులను తొలగించకుండా అలాగే ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటికి రానేరాదు. కొత్త సంవత్సరంలో అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కొత్త సంవత్సరంలో ధనం మీ దగ్గరకు రాదు, చేతిలో రూపాయి కూడా మిగలదు. దరిద్ర దేవత అనుగ్రహం లభిస్తుంది. ఇక మీరు అప్పుల పాలైపోయి అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. కనుక ఉగాదిలోపు ఈ వస్తువులను తీసి బయటపడేసి దరిద్రాన్ని వదిలించుకోండి. మరి ఇంతకీ ఈ ఉగాది వచ్చేలోపు వంటగదిలో నుండి ఏ వస్తువులను తీసి బయటపడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఉగాదితో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఉగాది అనేది తెలుగువారి పండుగ. ఉగాది రోజున అందరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి. ఉగాది రోజున ఎవరూ కూడా నలుపు మరియు నీలం రంగులో ఉండే దుస్తులు ధరించకూడదు. ఉగాది రోజు అశుభానికి సూచికలైన నలుపు మరియు నీలం రంగులో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఉగాది రోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరించవద్దు. పిల్లలు, పెద్దలు, మగవారు, ఆడవారు ఎవరూ కూడా ఉగాది రోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరించవద్దు. కోరి కష్టాలను కొని తెచ్చుకోవద్దు. అలాగే ఈ ఉగాది రోజు ఇంట్లో ఆడవాళ్ళు ఒక కూరను వండకూడదు. ఎవరు ఈ కూరను తినకూడదు అని శాస్త్రాలలో ఉంది. మరి ఆ కూర ఏమిటి అంటే చికెన్ కూర. అవును, ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం తినకూడదు. గుడ్లు, చేపలు, రొయ్యలు, పీతలు, మాంసము, మటన్ ఇవేమీ కూడా ఉగాది రోజు తినకూడదు. కాదని తింటే మాత్రం 7 జన్మల దరిద్రం కలుగుతుందని వివరంగా పురాణాల్లో చెప్పారు. కాబట్టి ఉగాది రోజు ఇలా చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక ఉగాదిలోపు వంటగదిలో ఉండే కొన్ని వస్తువులను తీసి బయటపడేయాలి, లేదంటే కొత్త సంవత్సరంలో కష్టాలు వస్తాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. మొట్టమొదటిగా వంటగదిలో బూజు ఉండకూడదు. కాబట్టి మీ వంటగదిలో బూజు ఉంటే ఉగాదిలోపు ఆ బూజును దులపండి. దులిపిన తర్వాత ఆ చెత్తనంతా కూడా తీసుకుని వెళ్ళి బయటపడేయండి. చాలామంది ఇళ్లను గమనిస్తే వారి ఇల్లంతా కూడా బూజులు పట్టి ఉంటుంది. అలా బూజులు ఉంటే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు. ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండాలంటే మీరు ఖచ్చితంగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి మీ వంటగది క్లీన్గా లేకపోతే కనీసం ఈ ఉగాది వచ్చేలోపు అయినా సరే క్లీన్ చేసుకోండి. వంటగదిలోని బూజును దులపండి. ఆ బూజును బయట పడేయండి. అప్పుడే కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. లేదంటే అన్ని కష్టాలే వస్తాయి. అలాగే ఆడవారు వంటగదిలో ధాన్యాలు పెట్టి అలా వదిలేస్తారు. అంటే గోధుమలు, రవ్వలు, పిండులు లాంటివి ఎప్పుడో ఒక డబ్బాలో వేసి వదిలేస్తూ ఉంటారు. వాటికి పురుగులు పట్టినా తీయరు. అలాంటి పాడైపోయిన పదార్థాలు, పురుగులు పట్టిన పదార్థాలు అస్సలు వంటగదిలో ఉండకూడదు. దరిద్రం పడుతుంది. కనుక మీ వంటగదిలో పురుగు పట్టిన రవ్వలు, పిండులు ఉంటే వాటిని ఉగాదిలోపు మీ వంటగది నుండి తొలగించండి. అప్పుడే మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ విధంగా ఉగాదిలోపు మీ ఇంట్లో పగిలిపోయిన గాజులు, పగిలిపోయిన అద్దాలు లాంటివి ఉంటే వాటిని తీసి బయటపడేయండి. తెగిపోయిన చెప్పులు, పనికిరాని చెప్పులు, చిరిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన గొడుగులు, పనికిరాని బాటిల్స్, పనికిరాని స్టీల్ వస్తువులు అంటే కర్రీ వండుకునే బాండీలు, గ్లాసులు, వాటర్ బాటిల్స్, పగిలిపోయిన బకెట్లు, మగ్గులు, పనికిరాని అట్టపెట్టెలు ఇలాంటివన్నీ కూడా తీసి బయటపడేయండి. మీకు పనికిరాని వస్తువులను ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు. అవే సగం దరిద్రాన్ని తెస్తాయి. కనుక అలాంటి వస్తువులను ఉగాదిలోపు తీసి బయటపడేయండి. ఒకవేళ ఆ వస్తువులు ఎవరికైనా ఉపయోగపడితే వారికి దానంగా ఇచ్చేయండి. అంతేగాని వాటిని అలా ఇంట్లో ఉంచకండి. కాదని ఉంచితే మాత్రం కొత్త సంవత్సరంలో కూడా మిమ్మల్ని ఆ దరిద్రం వదలదు, లక్ష్మీ అనుగ్రహం కలుగదు. ఇక మీరు ఎప్పుడూ కష్టాలు పడుతూనే ఉంటారు. ధనం అనేది చేతిలో నిలవదు. కనుక అందరూ ఉగాది వచ్చేలోపుగా ఈ వస్తువులను తీసి బయటపడేసి అదృష్టాన్ని మీ ఇంట్లోకి ఆహ్వానించండి.
ఉగాది చైత్రమాసంలో వస్తుంది. పక్షుల కిలకిలలతో, ఆకుల చిగురులతో, కోకిల సుస్వరాల రాగాలతో, పూల పరిమళాలతో అందంగా ఉంటుంది ఈ సమస్త ప్రకృతి. అయితే ఈ ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా చూస్తే, తెలిస్తే పరోక్షకంగా కవి కలంలో, ఉగాది పాటల్లో కనిపిస్తుంది. శిశిర ఋతువులో ఆకులు రాలి ఆ తర్వాత వసంతం వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగువారు ఈ పండుగను బాగా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈ రోజు ప్రాశస్యంలోనికి వచ్చిందని మరో గాథ ఉంది. ఉగాది, యుగాది అనే 2 పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షట్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్థవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి, ఆనందానికి సంకేతం. ఉప్పు జీవితంలో ఉత్సాహము, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు వగరు, కొత్త సవాళ్ళు. కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులకు సంకేతం. ఇక ఈరోజు ఉగాది పచ్చడి తినే ముందు శతాయుష్యం వజ్రదేహం దదాత్యార్థ సుఖానిచ సర్వరిష్ట వినాశంచ నింబ కదలం భక్షణం అనే శ్లోకాన్ని చదవాలి. వేప పూతతో కూడిన ఉగాది పచ్చడిని తినటం వల్ల దేహం వజ్ర సందృశ్యమై సర్వరిష్టాలు తొలగిపోతాయని, 100 ఏళ్ళు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం. ఉగాది పండుగ తరతరాల నుండి జరుపుకుంటున్న పండుగ. ఈ పండుగ రోజు వేప పువ్వు పచ్చడి అంటే ఉగాది పచ్చడిని తప్పక తినాలి. ఇక ఉగాది సాంప్రదాయంలో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ఠాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేస్తారు. ఈరోజు అందరూ నూతన సంవత్సరంలోని శుభ అశుభ ఫలితాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు. ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల తిథితో సంపదను, వారంతో ఆయుష్, నక్షత్రంతో పాప ప్రక్షాళన, యోగం వలన వ్యాధి నివృత్తి కావటము, కరణం వల్ల గంగా స్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసము. ఈ కాలంలో మామిడికాయలు దండిగా రావటంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలు పెడతారు. వర్షాకాలం, చలికాలానికి ఉపయోగించుకోవడానికి వీలుగా మామిడి పచ్చళ్లను, ఇతర కాయలను ఎండబెట్టి ఊరబెడుతూ ఉంటారు. తెలుగు వారిళ్లలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది ఆవకాయ. ఇలా వివిధ విశేషాలకు నాంది ఉగాది, తెలుగువారి ఉగాది. ఇక ఉగాది రోజున ప్రపాదానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు. ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారుల దాహార్తిని నింపటమే వారి ఉద్దేశము. చలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని సూచించారు. ఎండలను తట్టుకోవాలి అంటే నీరు ఒక్కటి ఇస్తే సరిపోదు కదా. అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులు, గొడుగులు కూడా దానం చేయాలని పెద్దల మాట. ఉగాది రోజున కొందరు ధర్మ కుంభ దానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెప్తూ ఉంటారు. ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిది కాదు కాబట్టి ఈరోజు ఇంతకు ముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళ్తే మంచిది. ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. కొత్త యుగానికి ఆది కాబట్టి యుగాది అంటారు. ఉగాది అంటే యుగా ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థం. యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది.
ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం. అది మొదలయ్యేది ఈ రోజే. ఉగాది రోజు నుండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. షడ్రుచులు అంటే తీపి, పులుపు, కారము, ఉప్పు, వగరు, చేదు అని 6 రుచులు. ఈ 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్టసుఖాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. హిందువులకు అత్యంత ఇష్టమైన ఈ ఉగాది పండుగ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉగాదిగా, మహారాష్ట్రలో గుడి పడువగా పిలుస్తూ ఉంటారు. చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయం వేళ బ్రహ్మ సృష్టిని చేశాడు. దీనిని మనం ఉగాది పండుగగా జరుపుకుంటున్నాము. పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టి కొనసాగించాలని అనుకుంటాడు. కానీ సోమకుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుండే వేదాలను దొంగిలిస్తాడు. వేదాలు లేకుండా సృష్టి చేసే శక్తి బ్రహ్మకు లేదు. ఆ వేదాలను తీసుకుని రాక్షసుడు సముద్ర గర్భంలో దాక్కుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును మనసులో ధ్యానించగా విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తితో ఇలా అంటాడు: దేవా, నీకు తెలియనిది ఏదీ లేదు. నీ వల్లే ఈ లోకాలన్నీ పుట్టి పెరిగి చివరికి నశిస్తూ ఉన్నాయి. నేను నిద్రపోయే సమయంలో సోముకుడనే రాక్షసుడు నా వద్ద ఉన్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాక్కున్నాడు. ఆ వేదాలు నా దగ్గర లేకపోవటం వలన సృష్టి చేయటంలో నాకు ఆటంకం కలిగింది. నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి నన్ను అనుగ్రహించండి అని బ్రహ్మ ప్రార్థించాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మతో ఇలా అంటాడు: బ్రహ్మదేవ, విచారించకు. నేను మత్స్యావతారంలో వెళ్ళి సముద్రంలో ఎక్కడ ఉన్నా ఆ సోమకుణ్ణి వెతికి పట్టుకుని సంహరించి వేదాలను నీకు అప్పగిస్తాను అని మత్స్యావతారం ఎత్తుతాడు. విష్ణువు చిన్న చేప రూపంలో సరస్సులోనికి ప్రవేశిస్తాడు. కశ్యప మహర్షి సూర్యుడికి ఆజ్యం ఇస్తూ ఉండగా ఆయన దోసిల్లోనికి చేపపిల్ల వస్తుంది. ఆ చేపపిల్లను వెంటనే ఆయన తన కమండంలో వేస్తాడు. క్షణాల్లో ఆ చేపపిల్ల కమండలమంతా కూడా నిండిపోతుంది. దాంతో ఆయన దానిని ఒక బావిలో విడిచిపెడతాడు. క్షణాల్లో దాని ఆకారము పెరిగిపోయి బావి అంతా ఆక్రమిస్తుంది. వెంటనే ఆయన దానిని తన మంత్రశక్తితో సరస్సులోనికి పంపిస్తాడు. ఆ చేపపిల్ల సరస్సు అంతటినీ కూడా అలుముకుంటుంది. ఇదంతా ఆయనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడు ఆయన దానిని సముద్రంలోనికి వదులుతాడు. అప్పుడు మత్స్యావతారంలో ఉన్న విష్ణువు కశ్యప మహర్షికి ప్రళయం నుండి కాపాడుతానని మాట ఇస్తాడు. సముద్రంలోనికి విడిచిపెట్టబడిన ఆ చేప తన ఆకారాన్ని మరిన్ని రెట్లు పెంచుతూ నీటి అడుగుకు చేరుకుంటుంది. సోమకాసురుడు దొంగలించిన వేదాలను ఆహార పదార్థాలు అనుకుని మింగుతాడు. కానీ అతనికి ఆకలి తీరదు. ఆహారం కోసం సముద్రంలో వెతుకుతూ ఉండగా చేప రూపంలో ఉన్న శ్రీహరి కనిపిస్తాడు. ఆ చేపను మింగాలని సోమకుడు అనుకుంటాడు. ఆ విధంగా శ్రీహరి సోమకురుడికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కోరలతో సోమకాసురుణ్ణి పొట్టను చీల్చి సంహరించి అతని కడుపులో ఉన్న వేదాలను అలాగే సోమకాసురుణ్ణి శంఖంగా మార్చుకుని దానిని కూడా తీసుకుని బ్రహ్మ దగ్గరకు చేరుకుంటాడు. వేదాలను చూసి బ్రహ్మదేవుడు సంతోషిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించి, బ్రహ్మదేవ, ఈ సృష్టిని కొనసాగించు అని చెప్తాడు. దీంతో పురాణాలను పొందిన బ్రహ్మ సృష్టిని తయారు చేయటం ప్రారంభిస్తాడు. అలా బ్రహ్మ సృష్టిని చేయటం చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది రోజే ప్రారంభిస్తాడు. ఉగాది పండుగ రోజు ముఖ్యంగా ఈ వస్తువులను దానం చేయకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఉగాది పండుగ రోజు ఈ వస్తువులను దానం చేసినా లేదా ఇతరులకు మీ చేతులతో ఇచ్చినా మీకు పట్టే అదృష్టమంతా వారి చేతులకు వెళ్ళిపోతుంది. ఉగాది రోజు ఇంటి చుట్టాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే ఉగాది రోజు పొరపాటున మీ బంధువులకు కానీ ఇంటి చుట్టుప్రక్కల వారికి కానీ కత్తి, కత్తెరలు వంటివి ఇవ్వకండి. మీ చేతులతో ఇవ్వకండి. సాధారణంగా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వంటల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు.
లేదా ఏదైనా ఫ్రూట్ తినడానికి లేదా ఏదైనా బహుమతులు ఓపెన్ చేయడానికి కత్తులు కత్తెరలు అడుగుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో వారినే స్వయంగా ఆ వస్తువును తీసుకోమని చెప్పండి. అలా కాకుండా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ, అంటే పిల్లలు కానీ మీ భర్త కానీ మీరు కానీ ఈ వస్తువులను మీ బంధువుల చేతికి ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది మనకు కొత్త సంవత్సరం, ఉగాది పండుగ, ఈ సంవత్సరంలో మొదటి పండుగ. అయితే ఈ పండుగ రోజు మీరు మీ బంధువులకు కానీ ఇంటి చుట్టుప్రక్కల వారికి కానీ కత్తి కత్తెరలు ఇచ్చారంటే మీ మధ్య ఉన్న సంబంధం క్షీణిస్తుంది. వచ్చే సంవత్సరానికి వారు మీకు శత్రువులుగా అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కత్తి కత్తెరలను మీ చేతులతో ఇతరులకు ఇవ్వకండి. పొదైన వస్తువులను, ఇనుప వస్తువులను మీ చేతులతో మీరు ఇతరులకు ఇవ్వకండి. ఇస్తే వారు మీకు దూరమవుతారు. వచ్చే సంవత్సరానికి శత్రువులుగా మారిపోతారు. ఇక ఉగాది రోజు ఇతరులకు ఇవ్వకూడని వస్తువు, దానం చేయకూడని వస్తువు చీపురు. చీపురు లక్ష్మీదేవి స్వరూపం. మీ ఇంటిలో ఉన్న చీపురును బయట వారికి, బంధువులకు అస్సలు ఇవ్వకండి. అలాగే మీ ఇంటికి వచ్చిన చుట్టాల చేత ఇల్లు ఊడవనివ్వకండి. మీ ఇంట్లో మీ బంధువులు ఇల్లు ఊడవటం అంత మంచిది కాదు. ఒకవేళ వారే స్వయంగా చీపురును తీసుకొని ఇల్లు ఊడిస్తే ఏం చేయకండి. కానీ మీరు వారి చేతులకు చీపురు ఇచ్చి ఊడవమని మాత్రం చెప్పకండి. అలాగే పక్కింటి వారు వచ్చి ఒక్కసారి చీపురు ఇవ్వండి, 5 నిమిషాలలో తెచ్చి ఇస్తాం అన్నా కూడా చీపురు ఇవ్వకండి. కొంతమంది పక్కింటి వారు కొత్తగా వచ్చిన వారు చీపురు తెచ్చుకోరు. చీపురు తెచ్చుకోకుండా ఒక్కసారి చీపురు ఇవ్వండి, ఊడ్చుకొని ఇచ్చేస్తాము అంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఎవ్వరికీ కూడా చీపురు ఇవ్వవద్దు. అది ఏ చీపురైనా సరే, పుల్లల చీపిరి, కుంచీపిరి, ఇల్లు ఊడ్చుకునే చీపిరి, బయట ఊడ్చుకునే చీపిరి, ఏ చీపిరైనా సరే ఇవ్వవద్దు. చీపురును ఉగాది రోజు మీరు మీ చేతులతో ఇతరులకు ఇస్తే ఈ కొత్త సంవత్సరం అంతా కొత్త సమస్యలతో నిండిపోతుంది. ఉగాది రోజు చీపురును దానం రూపంలో కూడా ఇతరులకు ఇవ్వకూడదు. మీ ఇంటిలో ఉన్న సంపాదన అంతా కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఉగాది రోజున ఇతరులకు దానం చేయకూడని వస్తువు కొబ్బరి నూనె. వంటలే వాడే కొబ్బరి నూనె కానీ, తలకు రాసుకునే కొబ్బరి నూనె కానీ ఇతరులకు ఉగాది రోజున ఇవ్వకూడదు. ఇంటికి వచ్చిన బంధువులకు కూడా కొబ్బరి నూనెను చేతితో ఇవ్వకూడదు. మన కుటుంబ సభ్యుల వరకు ఇచ్చుకోవచ్చు, రాసుకోవచ్చు, కానీ పొరపాటున కూడా కొబ్బరి నూనె దానం చేయకండి. పండుగ రోజు దాదాపుగా తలకు నూనె రాయడము కానీ, చిన్నపిల్లలకు బయటకు తీసుకుని వెళ్ళడానికి తలకు నూనె రాస్తారు. ఒకవేళ మీ ఇంటిలో చిన్నపిల్లలు ఉంటే వారికి నూనె రాయవచ్చు, కానీ మీ బంధువుల పిల్లలకు మీ చేతులతో నూనె రాయకండి. అలాగే మీ బంధువులకు మీ చేతులతో నూనె ఇవ్వకండి. క్రింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి. ఉగాది రోజున చీపురులు, కత్తి కత్తెరలు, కొబ్బరి నూనె ఎవరికీ దానం చేయకండి. ఇతరులకు ఇవ్వకండి. కాదని పొరపాటున ఇచ్చిన ఈ సంవత్సరమంతా మీకు కష్టాలు తప్పవు. అలాగే ఉగాది రోజు విరిగిపోయిన, చిరిగిపోయిన పాత వస్తువులు కూడా ఇతరులకు దానం చేయకూడదు. మీకు పనికిరాని వస్తువులు దానం చేయటం వల్ల మీరు ఈ సంవత్సరం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు. చిరిగిన బట్టలు, పుస్తకాలు, వస్తువులు ఇతరులకు దానం రూపంలో అస్సలు ఇవ్వకండి. ఇలా చేస్తే పుణ్యానికి బదులు పాపం చుట్టుకుంటుంది. ఉగాది రోజున మీరు ఇతరులకు ఈ వస్తువులు ఇచ్చినా, దానం చేసినా కొత్త సంవత్సరం అంతా మీకు కష్టాలతో, బాధలతో గడుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగాది రోజు ఈ వస్తువులను దానం చేయకండి. ఈరోజు ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తానికి ముందే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకొని స్నానం చేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించుకోవాలి. ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఈరోజు అన్ని పవిత్ర కార్యాలే చేయాలని, అలా చేస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది. అదేవిధంగా చెడు పనులు చేసినా కూడా సంవత్సరమంతా చెడు ఫలితాలు కలుగుతాయి. పూర్వం పురంధరపురంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు. అతనికి 4 కొడుకులు ఉన్నారు. కాలక్రమంలో వర్తకుడు వృద్ధుడై మరణించే సమయం ఆసన్నమైంది. అయినా ఆ వర్తకుడు తన 4 కుమారులకు ఆస్తి పంచి ఇవ్వలేదు. కానీ వర్తకుడు చనిపోయే ముందు తన కొడుకులను పిలిచి 4 మూతలు బిగించిన పాత్రలు ఇచ్చాడు. తాను చనిపోయిన పిమ్మట కానీ వాటి మూతలు తెరవవద్దని, వాటిల్లో ఎవరు ఏ పని చేయాలో నిర్దేశించి ఉందని అతడు కొడుకులను ఆదేశించాడు. తర్వాత ఆయన మరణించాడు. ఆ 4 కొడుకులు తండ్రి మరణం అనంతరం ఆ పాత్రల మూతలు తొలగించి చూశారు. మొదటి పాత్రలో మట్టి, రెండవ దానిలో బొగ్గులు, మూడవ దానిలో
ఎముకలు, 4వ దానిలో తవుడు ఉన్నాయి. దీని అర్థం వారికి తెలియలేదు. దాంతో వారు ఆనాటి హైందవ చక్రవర్తి అయిన విక్రమార్కుడి దగ్గరకు వెళ్ళి ఆ శెట్టి కొడుకులు నలుగురు దాని అర్థాన్ని బోధించవలసినదిగా విక్రమార్కుడిని కోరుకున్నారు. కానీ విక్రమార్కుడికి కూడా దాని అంతరార్థం అవగాహన కాలేదు. అప్పుడు ఆ నలుగురు కుమారులు ప్రతిష్టానపురానికి వెళ్ళారు. అక్కడ కూడా రాజుగారి మరి ఎవరు కానీ దాని అంతరార్థాన్ని తేల్చలేకపోయారు. కానీ ఆ ఊరిలోని వింతబాలుడు ఒకడు ఆ సమస్యను విడమర్చి చెప్పాడు. ఆ వింతబాలుడు ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు. బ్రాహ్మణ స్త్రీ మిక్కిలి చిన్నతనములోనే భర్తను పోగొట్టుకుంది. ఆమెకు 2 సోదరులు. నాగకుమారుడైన తక్షకుని వలన ఆమె గర్భం ధరించింది. అందుకు ఆమె సోదరులు చిన్నబుచ్చుకొని దేశాంతర్గతులై పోయారు. దిక్కులోని ఆ దీన వితంతువుకు అప్పుడు ఒక కుమ్మరివాడు ఆశ్రమించాడు. ఆ కుమ్మరి ఇంటిలో ఆమె ఒక కుమారుణ్ణి ప్రసవించింది. కుమారునికి తల్లి శాలివాహనుడు అని పేరు పెట్టింది. అతడు క్రమంగా పెరిగి పెద్దవాడవుతూ ఉండెను. ఆ శాలివాహనుడు వర్తకుని 4 పాత్రల సమస్యను విని దానిని తాను పరిష్కరిస్తానని రాజు వద్దకు వెళ్ళి ఇట్లా చెప్పాడు. వర్తకుని కుమారులలో మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ఆస్తిలోని భూమిని తీసుకోవాలని, బొగ్గులతో నిండిన పాత్రను పొందిన పుత్రుడు కలపను తీసుకోవాలని, ఎముకలతో నిండిన పాత్రను పొందిన తనయుడు ఏనుగులు, గుర్రాలు, పశువులు మొదలైన జంతువుల్ని తీసుకోవాలని, తవుడుతో నిండిన పాత్ర వచ్చిన సుతుడు ధాన్యాల్ని పంచుకోవాలని అదే వర్తకుని తాత్పర్యమని శాలివాహనుడు తేల్చి చెప్పాడు. శాలివాహనుడి మాటలు నచ్చి ఆ 4 కుమారులు అలాగే పంచుకున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి విక్రమార్కుడి దాకా చేరింది. శాలివాహనుడు ఇంత సముచితంగా ఈ సమస్యను పరిష్కరించిన సంగతి విని విక్రమార్కుడు అతన్ని చూడడానికి కుతూహలపడి భటులతో కబురు చేశాడు. కానీ విక్రమార్కుడు అంతటి వాడు కబురు చేసిన శాలివాహనుడు రాలేదు. అతను భటులతో నేను వచ్చేది లేదని చెప్పివేశాడు. పైగా విక్రమార్కుడే తన దర్శనానికి వచ్చే రోజు వస్తుందని చెప్పాడు. ఆ విషయాన్ని భటులు విక్రమార్క మహారాజుకు చెప్పారు. దాంతో విక్రమార్కుడికి కోపం వచ్చింది. శాలివాహనుని మట్టు పెట్టడానికి అపార బల సమ్మేతుడై యుద్ధానికి వచ్చాడు. ఇది విని శాలివాహనుడు మట్టితో మనిషి బొమ్మలు చేసి వాటికి ప్రాణం పోసి విక్రమార్కుని సేనల మీదకు పంపాడు. ఇద్దరి మధ్య పోరు ఘోరమై సాగింది. శాలివాహనుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించి విక్రమార్కుని సేనల్ని నిద్రపోయేటట్లుగా చేశాడు. అందుకు విక్రమార్కుడు వాసుడికి అనే నాగరాజును ప్రార్థించి విరుగుడు మందు తెప్పించుకుని తన సేనల్ని తిరిగి తెచ్చుకున్నాడు. ఇలా శాలివాహన విక్రమార్కుల యుద్ధంలో ఎవరిది విజయమో తేలనప్పుడు ఆకాశవాణి వినిపించింది. ఆకాశవాణి ఆ 2 రాజులను ఉద్దేశించి నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని విక్రమార్కుణ్ణి, దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని శాలివాహనుని రాజ్యం చేయమని తీర్పు చెప్పి యుద్ధాన్ని మానిపించింది. తర్వాత శాలివాహనుడు శకస్థాపకుడు అయ్యాడు. ఆ శకానికి మొదటి దినం చైత్ర శుక్ల పాడ్యమి. ఆ అపూర్వ ఘట్టాన్ని స్మరించుకుంటూ ఉండేందుకు అనంతర కాలంలో ఉగాది ఆవిర్భవించిందని ప్రచారంలో ఉంది.